హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. రోజుకొక సెంటర్లో ప్రతి గల్లీకి పర్మనెంట్ మేకప్ క్లినిక్ అంటూ పుట్టగొడుగుల్లా వచ్చేస్తుంది. హాస్పిటల్స్ ఓపెన్ చేయడం అంత ఈజీ అయిపోయిందా ఏంటి? ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా కాస్మెటాలజీ అనే ఒక కోర్స్ చేసి ఇది 2-3 డేస్ లేదంటే 1 వీక్. జనరల్గా మేము ఎంబీబీఎస్ అయిన తర్వాత డర్మటాలజీ, వెనీరియాలజీ, లెప్రాలజీ డివిఎల్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఆ 3 ఏళ్ళు చదివిన తర్వాత మేము డర్మటాలజిస్ట్ అవుతాం. కానీ ఈ కాస్మెటాలజీ వల్ల ఏంటి, ఎంబీబీఎస్ బేసిక్ కూడా ఉండదు, డిగ్రీ చేసేసి సో దీనికి ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. డర్మటాలజీ కాని వాళ్ళు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అగెయిన్స్ట్గా కొన్ని వాళ్ళు కూడా కలెక్ట్ చేశారు. ప్రజల ఆరోగ్యం అంటే అంత చులకన అయిపోతుందా? దీన్ని ఏ అసోసియేషన్ కానీ ఏ గవర్నమెంట్ కానీ మార్చలేదు. జనాల్లో వాళ్ళే తెలుసుకోవాలి మనం వెళ్ళేది కరెక్ట్ ప్లేసా కాదా, వీళ్ళు కరెక్ట్ పర్సన్సా కాదా అని తెలుసుకొని వెళ్ళాలి. మళ్ళీ అసలు అక్కడ లక్షలు ఎలా కడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న ఒకటి చూసాము, ఒక ఆవిడ ఇలాగే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని చెప్పేసి స్టిరాయిడ్ క్రీమ్ పెట్టారు. సో ఫేస్ అంతా ఓల్డ్ లుక్ వచ్చేసింది. 25 ఇయర్సే కానీ 50 ఇయర్స్ లాగా లుక్ వచ్చేసింది. డాక్టర్స్ అందరూ అద్భుతాలు చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ సేఫ్గా ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక గెస్ట్ కూడా మనం తీసుకొచ్చింది ఏంటంటే ఇది ఒక అవేర్నెస్ లాంటి వీడియో అనమాట. ఎందుకంటే పుట్టగొడుగుల్లాగా అయితే ప్రతిరోజు ఒక కొత్తగా కాస్మెటాలజీ క్లినిక్స్ అనేది కూడా వచ్చేస్తూ ఉన్నాయి, పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అనేది కూడా వచ్చేస్తూ ఉన్నాయి. అసలు వాళ్ళు డాక్టర్స్ అర్థం కావట్లేదు, అసలు ఏం చెప్పి వాళ్ళు వైద్యం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మనం మెయిన్గా ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ రావడానికి మెయిన్గా ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో అందం గురించి ఇచ్చే ప్రిఫరెన్స్ అనేది కూడా చాలా ఎక్కువైపోతుంది. దాన్ని క్యాష్ చేసుకుంటూ మోసం చేసే క్లినిక్స్ అనేది కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇలా ఇన్ని ఉన్నప్పుడు వాటిలో మంచిది మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా, మరి ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడం అనే దాని గురించి కూడా మెయిన్గా అవేర్నెస్ లాంటి వీడియో అనమాట. మరి దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు కూడా డెర్మటాలజిస్ట్ దుర్గా కళ్యాణి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి దుర్గా కళ్యాణి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఇంట్రడక్షన్లో మీకు అర్థమైపోయింది అనుకుంటా మ్యాటర్ అంతా. అర్థమైంది. ఏంటంటే రోజుకొక సెంటర్లో ప్రతి గల్లీకి పర్మనెంట్ మేకప్ క్లినిక్ అంటూ దాంతోపాటు కూడా కొత్త క్లినిక్స్ ఇవన్నీ వచ్చి ఇలా వస్తూ ఉన్నాయి, పుట్టగొడుగుల్లా వచ్చేస్తూ ఉన్నాయి. అసలు ఇలా ఏంటి హాస్పిటల్స్ ఓపెన్ చేయడం అంత ఈజీ అయిపోయిందా ఏంటి? అంటే ఇప్పుడు చాలామంది ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా కాస్మెటాలజీ అనే ఒక కోర్స్ చేసి ఇది 2-3 డేస్ లేదంటే 1 వీక్ 1 మంత్ కోర్స్ చేసేసి వాళ్ళకి ఒక చిన్న నాలెడ్జ్ వస్తుంది. అంటే ఇది చేస్తే కలర్ వస్తుంది, లేదంటే ఇది చేస్తే హెయిర్ పోతుంది, ఇలాంటి ఒక మైన్యూట్ నాలెడ్జ్ వస్తుంది. సో అది పెట్టుకొని వాళ్ళు క్లినిక్ చిన్నగా ఎస్టాబ్లిష్ చేస్తారు ఫస్ట్. దానివల్ల వాళ్ళకి మనీ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకప్పుడు దాన్ని పెంచుకుంటూ పెద్దగా వెళ్ళిపోతారు. వీళ్ళని చూసి ఓహో కాస్మెటాలజీ అనే ఒక కోర్స్ చేస్తే మనం కూడా క్లినిక్ పెట్టచ్చు అని మిగతా వాళ్ళు కూడా అలా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఎక్కువైపోతున్నాయి క్లినిక్స్. మెయిన్గా అసలు కాస్మెటాలజీ అంటే ఏంటి? జనరల్గా మేము ఎంబీబీఎస్ అయిన తర్వాత డర్మటాలజీ, వెనీరియాలజీ, లెప్రాలజీ డివిఎల్ కోర్స్ అనేది ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. అందులో 2 టైప్స్ ఉంటుంది, ఎండి అండ్ డిప్లొమా. అది చేస్తే మనం డర్మటాలజిస్ట్ అవుతాం. దాంట్లోనే మనకి అన్నీ తెలుస్తాయి అనమాట. అసలు స్కిన్ లేయర్స్ ఏముంటాయి, హెయిర్ లేయర్స్ ఏముంటాయి, ఏం చేస్తే ఏమవుతుంది, మొత్తం స్కిన్ అండ్ హెయిర్ ఇన్ డెప్త్ వస్తుంది. అది మేము 3 ఏళ్ళు చదువుతాం. ఓకే, సో ఆ 3 ఏళ్ళు చదివిన తర్వాత మేము డర్మటాలజిస్ట్ అవుతాం. దాంట్లోనే మాకు కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఏవైతే లేజర్స్ ఉంటాయి, ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయి, ఈ మేకప్ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. మాకు ఆ 3 ఇయర్స్ కూడా సరిపోక కొంతమంది ఇంకా నాలెడ్జ్ కోసం మళ్ళీ ఫెలోషిప్స్ లాంటివి చేసి ఇంకా నాలెడ్జ్ తెచ్చుకొని అప్పుడు క్లినిక్స్ పెట్టుకుంటారు. ఓకే, కానీ ఈ కాస్మెటాలజీ వల్ల ఏంటి, డిగ్రీ చేసి అంటే ఎంబీబీఎస్ బేసిక్ కూడా ఉండదు, డిగ్రీ చేసేసి కాస్మెటాలజీ చేస్తారు. అంటే నీకు అసలు స్కిన్ తెలీదు, దాంట్లో లేయర్స్ తెలీదు, అసలు హెయిర్ ఎలా ఉంటుందో తెలీదు, ఎలా కాస్మెటాలజిస్ట్ అవుతారు? సో యాక్చువల్లీ కాస్మెటాలజిస్ట్ అంటే డర్మటాలజీ చేసిన వాళ్ళే, సపరేట్గా దానికంటూ ఒక కోర్స్ లేదు.
కానీ ఇది అంటే ఏంటి ఇది మొత్తం అలా క్రియేషన్ అనేది కూడా చేసుకొని అసలు ఎవరు అడుగుతారులే మనల్ని అని అన్నట్టు కూడా సో ఇలా క్లినిక్స్ అనేది ఓపెన్ చేస్తూ వెళ్ళిపోవడం అనేది కూడా సందుకొకటి. సో ఈ బ్రాండ్స్ అనేది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. సో ఇప్పుడు ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుందంటే బయట హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అని చెప్పేసి దాని గురించి ఒక వివాదం అనేది కూడా బయట నడుస్తూ ఉంది. అండ్ వాళ్ళు డాక్టర్స్ కాదు, సో దాని గురించి అని మొత్తం అన్నీ వస్తుంది. మరి దీని గురించి యాజ్ ఏ డాక్టర్గా మీరేమంటారు? మీరు అంటున్నట్టు ఇప్పుడు ఆ స్పెసిఫిక్ క్లినికే కాకుండా మీరే చెప్తున్నారు కదా గల్లీకి ఒక క్లినిక్ ఉంది అని. సో దీనికి ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. ఈ ఇండియన్ అకాడమీ ఆఫ్ డర్మటాలజీది ఒక అసోసియేషన్ ఉంటుంది. ఓకే. దాంట్లో ఎవరైతే క్వాకరీస్ అంటే ఈ డర్మటాలజీ కాని వాళ్ళు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అగెయిన్స్ట్గా కొన్ని వాళ్ళు కూడా కలెక్ట్ చేశారు. చేసి ఈ ఫ్రాడ్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద వెళ్ళారు ఇన్స్పెక్షన్కి. సో అప్పుడు క్లోజ్ చేస్తారు క్లినిక్స్. క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళు త్రూ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కొంతమంది ఏం చేస్తారు, మేము డర్మటాలజిస్ట్లను పెట్టుకున్నాము మా దగ్గర ఉన్నారు అని చూపించుకున్నారు. సో మరి అన్ని ఇయర్స్ చేసిన ట్రీట్మెంట్స్ ఏమైపోతాయి ముందు డర్మటాలజీ లేకముందు? అండ్ డర్మటాలజిస్టులు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు ఏ క్లినిక్స్లో కూడా మేమైతే చూడలేదు. అంటే ఇప్పుడు మాకు గ్రూప్ ఉంటుంది కదా, సో మేము ఈ క్లినిక్లో చేస్తున్నాం, మేము నాన్ డర్మాట్స్తో వర్క్ చేస్తున్నామని ఎవరు ఎక్కడ చెప్పలేదు. సో అక్కడ చేసేది ఎవరు తెలీదు. సో అది ఎలా తెలియాలి? ఇప్పుడు మీరే అంటున్నారు పుట్టగొడుగుల్లాగా 100 క్లినిక్స్ ఉన్నాయని. ఈ అసోసియేషన్ ఎంతమందిని క్లోజ్ చేస్తుంది? ఒక పక్కన క్లోజ్ చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటున్నారు, మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, మేము ఓపెన్ చేస్తాము, మేము బిజినెస్ చేస్తున్నాము, అన్ని పెద్ద మల్టీ స్పెషాలిటీస్ కూడా ఓనర్స్ డాక్టర్స్ కాదు కదా అలా చెప్తున్నారు. కరెక్టే, కానీ నీ దగ్గర సఫిషియెంట్ స్టాఫ్ ఉందా? ఎఫిషియన్సీ ఉన్న డాక్టర్స్ ఉన్నారా? ముందు నుంచి ఉన్నారా, ఇప్పుడు టెంపరీగా పెట్టారా అనేది ఎక్కడ క్లారిటీ లేదు. సో దానివల్ల ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. అంటే ప్రజల ఆరోగ్యం అంటే అంత చులకన అయిపోతుందా? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దీన్ని ఏ అసోసియేషన్ కానీ ఏ గవర్నమెంట్ కానీ మార్చలేదు. జనాలు వాళ్ళే తెలుసుకోవాలి. అంటే ఒక అడ్వర్టైజ్ చూసో లేదంటే ఒకళ్ళ ఫేస్ చూసో వాళ్ళు అసలు మనం వెళ్తుంది కరెక్ట్ డాక్టరా కాదా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక ఐఫోన్ కొనుక్కోవాలి, ఏం చేస్తారు? ఎక్కడ కొనుక్కుంటారు? ఒక ఎలక్ట్రానిక్స్ స్టోర్కి వెళ్తారు, లేదంటే యూఎస్ నుంచి తెప్పించుకుంటారు. చాలా మనకు అడ్వర్టైజులు కూడా వస్తాయి, ఒక గల్లీలో ఐఫోన్ చాలా తక్కువకి వస్తుందని. వెళ్ళి కొంటారా? లేదు. ఎందుకు కొనరు? ఎందుకంటే అక్కడ అయితే సర్టిఫైడ్ కాదు అండ్ దాంతో పాటు కూడా ఫేక్ ఉంటుందని అర్థమైపోతూ ఉంటుంది కదా. ఒక థింగ్ కొనుక్కోవడానికే మీరు అన్ని చూస్తున్నారు. మన మీ ఫేస్ మీ హెయిర్ ని ఇంకొకళ్ళకి ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తారు అది అప్పుడు కూడా తెలుసుకోవాలి కదా. ఇది బ్రాండా కాదా, మనం వెళ్ళేది కరెక్ట్ ప్లేసా కాదా, వీళ్ళు కరెక్ట్ పర్సన్సా కాదా అని తెలుసుకొని వెళ్ళాలి. మళ్ళీ అసలు అక్కడ లక్షలు ఎలా కడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. మెయిన్గా ఈ లక్షలు పోసి అక్కడి నుంచి ఏదైనా రిజల్ట్ వస్తుందా అనుకుంటే అంటే దాని నుంచి రిటర్న్లో సో మనం ఇంకా కొన్ని లక్షలు పోగొట్టుకునే టైప్ లో వస్తుంది రిజల్ట్ వచ్చిందంటే. అలాంటి కేసెస్ మా దగ్గర చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు కొన్ని క్లినిక్స్ లో చేసుకొని ఈ కాస్మెటిక్ క్లినిక్స్ లో డాక్టర్స్ కాని వాళ్ళ దగ్గర చేసుకొని విపరీతమైన స్కిన్ డ్యామేజ్, హెయిర్ లాస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా అక్కడ చేసుకొని అవి సక్సెస్ అవ్వక అలా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వన్స్ స్కిన్ కానీ హెయిర్ కానీ డ్యామేజ్ అయితే రిటర్న్ తీసుకురావడం చాలా కష్టం. ఓకే, ఇప్పుడు మన హెయిర్ లాస్ అయిందనుకోండి, అంత ఈజీగా కంట్రోల్ చేయడం. అలాంటిది నువ్వు మొత్తం స్కిన్నే పాడు చేసేసుకొని వస్తున్నావు, లేయర్ లేకుండా వస్తున్నావు, అంటే ప్రొటెక్టివ్ లేయర్ మొత్తం పోగొట్టుకొని వస్తున్నావు. ఏం చేస్తే అది వస్తుంది? అప్పుడు మేము ఇంకా ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది, పాడైపోయిన స్కిన్ని బాగు చేయడం ఎలా అని. అలాగా అంటే ఇప్పుడు పింపుల్ స్కార్ వస్తే ట్రీట్ చేయడం ఈజీ ఒక రకంగా. అలా కాకుండా నువ్వు ఆల్రెడీ దాన్ని ఇంకా వచ్చిన దాన్ని ఇంకా డ్యామేజ్ చేసుకొని వచ్చావు, దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావడం అనేది చాలా టఫ్ థింగ్. అది జనాలే తెలుసుకోవాలి. అంటే ఇంకా ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్కి సంబంధించి మెయిన్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే పింపుల్స్ రావడము అండ్ స్కిన్ అయితే గ్లో కావడము, దాంతోపాటు గ్లూటాథయోన్. సో దీంతో పాటు ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ పేర్లు చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేయడం అనేది కూడా ఇట్లా మనం చూస్తూ ఉన్నాము. ఏంటంటే ఎక్కువ పేర్లు కనిపించేటప్పుడు వీళ్ళు చాలా
పెద్దవాళ్ళు అనుకుంటాను, ఫేమస్ అనుకుంటాను, ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే బాగుంటుంది, మన స్కిన్ కూడా గ్లో వస్తుంది అని చెప్పేసి ఎవరో ఒక ఫేస్ని చూపించి అట్లా చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా దీన్ని మనము అంటే మెయిన్గా ప్రజల మైండ్లోంచి మార్పు అనేది ఎట్లా తీసుకొని రావచ్చు అంటారు? వాట్స్ ద థంబ్ రూల్ లాంటిది మనం ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సపోజ్ అదే నేను చెప్తున్నా కదా, మన స్కిన్ మన హెయిర్ ఒకళ్ళ చేతిలో పెట్టాలి అంటే వాళ్ళు 100% డాక్టర్సా కాదా, ఫస్ట్ డాక్టరా కాదా తెలుసుకోండి. ఓకే, డాక్టర్స్ అందరూ అద్భుతాలు చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ సేఫ్గా ఉంటుంది, సేఫ్ హ్యాండ్స్లో మీరు ఉన్నట్టు. ఇప్పుడు మీకు ఒక ట్రీట్మెంట్ చేసి నేను చేసినా కూడా దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేయాలో నాకు తెలుసు. ఓకే, కానీ అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని ఆ సైడ్ ఎఫెక్ట్ వస్తే ఇంకా అది పోదు, అది పర్మనెంట్గా ఉంటుంది. అలా ఎంతో మంది ఉన్నారు, మొహాలు పాడు చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, మేము చూస్తున్నాం వాళ్ళ స్టోరీస్. ఓకే, సో అక్కడ డబ్బులు పోతాయి, స్కిన్ పోతుంది, మళ్ళీ బాగు చేసుకోలేని పరిస్థితికి వస్తుంది. అప్పుడు జనాలే అవేర్నెస్ తెచ్చుకోవాలి. అట్లీస్ట్ అలా అయిపోయిన వాళ్ళన్నా చెప్పాలి, మాకు ఇలా అయింది మీరు వెళ్ళకండి అని. సో అలా ఎవరు చెప్పట్లేదు కదా, అయిపోయిన వాళ్ళు చెప్పరు కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఫేస్ కానీ అది కానీ డ్యామేజ్ అయిపోయిందంటే వాళ్ళు చూపించుకోవడానికి కూడా చాలా మంది సిగ్గుగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు చేయాలి వీడియోస్, ఓకే నాది పాడైపోయింది మీరు వెళ్ళకండి అని వాళ్ళు బయటకు వచ్చి చేయాలి. ఇంకొకటి ఎంత పాసిబుల్ అయితే అంత అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉండాలి. డాక్టర్స్ కూడా పొద్దాక చెప్పలేదు, ఎంతమందికి చెప్తాం మనం? రైట్. ఇప్పుడు దీని త్రూ మనం చెప్తున్నాము, కొన్ని ల్యాక్స్ మందికి వెళ్తుంది, కానీ మనం కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నాం కదా, సో అందరికి ఎలా రీచ్ అవుతుంది? ఎక్కువగా ఇది ఈ మేకప్ క్లినిక్స్ కానీ లేదంటే ఇట్లాంటి కాస్మెటాలజిస్టులు కానీ హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి. ఎందుకంటే మా దగ్గర చాలా లిస్ట్ ఉంది కదా, ఎక్కువ ఫ్రమ్ హైదరాబాదే ఎక్కువ ఉన్నారు, ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఎక్కువ అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి వచ్చి నా పేషెంట్స్ కూడా ఇప్పుడు నన్ను ఏదైనా నా దగ్గర ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే చాలా డౌట్స్ అడుగుతారు. ఇంత ఈజీగా చెప్పగానే ఏం పే చేయరు. మరి అక్కడ ఎలా చేస్తున్నారు? అక్కడ ఎలా చేస్తున్నారంటే సింపుల్గా నేను చెప్తాను, ఒక 10-15 మంది ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచి ఒక హడావిడి చేసేసి ఒక కొత్త హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి, సో దాని తర్వాత అయ్యో ఇంతమంది వచ్చారు వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు ఇది బాగుందంట అని చెప్పేసి వాళ్ళు పేర్లతో సహా చెప్పడంతో ఓకే వాళ్ళని ఫాలో అవుతున్న కొన్ని వేల మంది కానీ లక్షల మంది సో అలా వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట. అండ్ అంటే ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్ థింగే అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మంచి జరిగి ఉండొచ్చు, లేదంటే అది వాళ్ళ జాబ్ అయి ఉండొచ్చు. కానీ యువతల చాలా మంది రిస్క్లో పడిపోతున్నారు కదా, యువతలు చాలా మంది స్కిన్ పాడైపోతుంది కదా దానివల్ల. అలా డెర్మటాలజిస్ట్ అని పేరు చెప్పుకొని డెర్మటాలజీ ట్రీట్మెంట్స్ అనేది కూడా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100% రాంగ్. ఇప్పుడు ఎందుకంటే కాస్మెటాలజీ అంటే నువ్వు హోమ్ రెమెడీస్ చెప్పుకోండి, ఇప్పుడు పసుపు పెట్టుకో లేదంటే కొబ్బరి నూనె రాసుకో, ఇలాంటివి ఎవరికి హార్మ్ చేయవు. చేసినా కూడా జస్ట్ 1 or 2 daysలో అది నార్మల్ అయిపోతుంది. అలా కాకుండా నువ్వు పింపుల్ వస్తే ఈ క్రీమ్ అప్లై చేసుకో, లేదంటే ఫేస్ వాష్కి ఈ కంపెనీది వాడండి, లేదంటే సన్ స్క్రీన్ నా బ్రాండ్ ఉంది ఇది వాడండి, అలాంటివి వాళ్ళు చెప్పకూడదు. బికాజ్ ఏ స్కిన్కి ఏం సూట్ అవుతుంది అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. సో నువ్వు జనరలైజ్ చేసి చెప్పడం వల్ల, లేదంటే అసలు నువ్వు డాక్టరే కాదు చెప్పడం వల్ల అది పబ్లిక్కి వేరేలాగా రీచ్ అవుతుంది. అంటే ఇది పెట్టుకుంటే మనం కూడా అలా అయిపోతామేమో, లేదంటే మనం కూడా పింపుల్స్ వెళ్ళిపోతాయేమో అనేసి వాళ్ళు కొన్ని అది కంటిన్యూస్గా అప్లై చేస్తూ, ఇప్పుడు మొన్న ఒకటి చూసాము, ఒక ఆవిడ ఇలాగే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని చెప్పేసి స్టిరాయిడ్ క్రీమ్ పెట్టారు. సో ఫేస్ అంతా ఓల్డ్ లుక్ వచ్చేసింది, 25 years కానీ 50 years లాగా లుక్ వచ్చేసింది, మొత్తం స్వెల్లింగ్ అంతా వచ్చేసి సోషల్ మీడియాలో చాలా వచ్చింది ఆ వీడియో. తను స్టిరాయిడ్ అప్లికేషన్ చేయడం వల్ల. ఇప్పుడు ఆ స్టిరాయిడ్ వల్ల డ్యామేజ్ అయ్యేది ఎవరు రీప్లేస్ చేస్తారు? ఆవిడ చూసిన అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు చేయరు కదా. సో ఫ్యామిలీ వాళ్ళు చేసే పరిస్థితి లేదు, దే ఆర్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ. ఈమెకి అది రికవర్ అవ్వాలన్నా కూడా 6 months పడుతుంది. అంతలోపు ఈమె మెంటల్ స్టేటస్ డౌన్ అయిపోతుంది కదా. సో అందుకని ఏది చూసి మనం నమ్మకుండా మనం ప్రాపర్ ప్లేస్కి వెళ్తున్నామా, ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా అనేది చూసుకొని వెళ్తే బెటర్. ఓకే. అండ్ కమింగ్ టు ద ఈ యూట్యూబ్లో వీడియోస్ విషయానికి వచ్చేటప్పటికి ఒకటి మెయిన్గా అందరూ బాగా ఎక్కువగా చూసే సైలెంట్ ఫాలోవర్స్ అనేది ఉండేది. ఒకటి వంటలకైతే, నెక్స్ట్ బ్యూటీ టిప్స్ అండ్ దానికి సంబంధించిన దాని
చెప్పేసి. మరి బ్యూటీ టిప్స్ ఇట్లా ఇస్తున్న వాళ్ళు, వీడియోస్ చేస్తున్న వాళ్ళు మరి అలాంటి వాటి గురించి మెయిన్గా అంటే ఫాలో అవ్వచ్చు అంటారా వద్దంటారా? అదే చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు బ్యూటీ టిప్స్ అంటే కిచెన్ సామాన్లతో ఏదైనా చెప్పుకుంటే సరే టైం పాస్కి చెప్తున్నావు, బట్ అండ్ దానివల్ల నీకు హామ్ అవ్వదు. ఇప్పుడు చాలామంది చెప్తారు హనీ అప్లై చేసుకోండి, లేదంటే బేసన్ అప్లై చేసుకోండి అని. దానివల్ల కూడా ర్యాషెస్ వస్తాయి, కానీ జస్ట్ 1 to 2 daysలో వెళ్ళిపోతాయి. దట్ ఈస్ ఫైన్, అది ట్రీట్ చేయడం కూడా ఈజీ. కానీ ఈ క్రీమ్స్ ఎవరైతే సజెస్ట్ చేస్తున్నారో, ఈ ట్రీట్మెంట్స్ ఎవరైతే సజెస్ట్ చేస్తున్నారో అవి రివర్సల్ అనేది పాసిబుల్ కాదు కదా. ఓకే, ఫాలో అవ్వమని హోమ్ రెమెడీస్ కి ఫాలో అవ్వమని చెప్పట్లేదు, బట్ దట్ వోంట్ కాజ్ పర్మనెంట్ హార్మ్ కదా. అంటే చిన్న చిన్న అంటే పర్లేదు, కానీ మెయిన్ గా క్రీమ్స్ యూజ్ చేయండి అని, లేజర్స్ చేయడము ఇవన్నీ కూడా పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది స్కిన్. సో అప్పుడు మళ్ళీ రికవరీ అనేది పాసిబుల్ కాదు. ఈ మేకప్ క్లినిక్స్ కానీ, పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ కానీ, ఇవన్నీ ఈ ట్రెడిషన్ అనేది కూడా ఎక్కువగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నేనైతే కోవిడ్ తర్వాత ఎక్కువ చూస్తున్నాను, కానీ అంతకు ముందు కూడా ఉండొచ్చు చిన్న చిన్నవి. కోవిడ్ తర్వాత ఎక్కువ ట్రెండింగ్లోకి వచ్చాయి, ఎందుకో తెలియదు. అంటే జనాలకు కూడా కోవిడ్ తర్వాత కొంచెం బ్యూటీ కాన్షియస్ పెరిగిందనే చెప్పుకోవాలి. అప్పుడు అందరూ లో చూసేసారు కదా, దాని తర్వాత కొంచెం కాస్మెటిక్ ప్రొసీజర్స్ పైన ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ మాకు కోవిడ్ తర్వాత యాంటీ ఏజింగ్ కానీ, ఈ స్కిన్ గ్లో ట్రీట్మెంట్స్ కానీ ఇవి ఎక్కువగా ఉన్నాయి. సో ఆ తర్వాత ఈ క్లినిక్స్ కూడా ఎక్కువ వచ్చాయి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా కానీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కానీ ఎక్కువగా దేనికి సంబంధించి వస్తూ ఉన్నారు? మా దగ్గరికి అంటే జనరల్ డెర్మటాలజీ వస్తారు, కాస్మెటిక్ ప్రొసీజర్స్కి వస్తారు, అన్ని కాంబినేషన్ ఉంటుంది. నో నాట్ లైక్ దట్. పర్టికులర్గా ఒక ట్రీట్మెంట్కి సంబంధించి వస్తూ ఉంటారు కదా, లైక్ హెయిర్ అనేటప్పటికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి, అట్లా ఫేస్ విషయంలో దేనికి సంబంధించి వస్తూ ఉన్నారు జనరల్గా? ఫేస్ కంటే గ్లోకి ఎక్కువ మందే వస్తారు. పింపుల్స్ ట్రీట్మెంట్స్, తర్వాత హెయిర్ రిమూవల్స్, యాక్నీ స్కార్స్, అలా డిఫరెంట్ కైండ్స్లో ఉంటారు. యూజువల్గా ఈ ట్రీట్మెంట్స్ అనేది కూడా తీసుకున్న తర్వాత ఆ రిజల్ట్ అనేది కూడా ఉంటుందంటారా? కాజ్ తెలిస్తే రిజల్ట్ ఉంటుంది అనేది అదే. డాక్టర్ అయితే దాన్ని పర్మనెంట్ అంటే దాన్ని ఇవాల్యుయేట్ చేసి ఎందుకు వస్తుంది అనేది తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయడం ఉంటుంది. ఈ నాన్ డాక్టర్స్ అలా కాదు కదా, పింపుల్ వచ్చిందా ఈ ఫేషియల్ చేసుకో, పింపుల్ వచ్చిందా ఈ లేజర్ చేసుకో. అసలు రూట్ కాజ్ ఏంటి? ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, పింపుల్స్ వస్తున్నాయి, అలాంటప్పుడు లేజర్ చేస్తే ఎలా తగ్గుతాయి? అలాంటప్పుడు నువ్వు పవర్ఫుల్ టాబ్లెట్స్ పెడితే ఎలా తగ్గుతాయి? ఇంజెక్షన్స్ పెడితే ఎలా తగ్గుతాయి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేసుకోవాలి కదా. అది వాళ్ళకి తెలియదు, అసలు నాలెడ్జే ఉండదు. సో అప్పుడు అది అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మెయిన్గా ఎవరైనా కానీ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేటప్పుడు యూజువల్గా మీ దగ్గరికి ఫస్ట్ ఆ బ్లడ్ శాంపిల్స్ కానీ తీసుకొని దాన్ని తగ్గట్టు ఎవ్రీథింగ్. అందరికీ అవసరం ఉండదు, బట్ ఇవాల్యుయేట్ అయితే చేస్తాం, ఎవాల్యుయేట్ చేసి సో వాళ్ళకి తగ్గట్టు అనేది వెళ్తూ ఉంటారు అనమాట. సో ద బేసిక్ ప్రొసీజర్ అంటే ఎవరి దగ్గరకైనా ఒక ఫేక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకుందాం, కాస్మెటాలజిస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారు. సో వీళ్ళు ద ఫేక్ అని తెలుసుకోవడం యూజువల్గా ఎలా అని ఉంటారు? ఎలా అంటే ఇప్పుడు మన దగ్గరే ఉంది కదా చేతిలో గూగుల్, దాంట్లో చూడొచ్చు కదా డాక్టర్ డర్మటాలజిస్టా, డాక్టర్ డిగ్రీ ఉందా, డాక్టర్ డిగ్రీ కూడా పెట్టుకుంటున్నారు, ఎండి డివిఎల్ డిడివిఎల్ అట్లా ఉందా అనేది చూసుకోవాలి. ఎండి డిగ్రీ అనేది ఉందా లేదా చూసుకోవాలి, చూసుకుంటే మనకు తెలుస్తుంది. అదే చెప్తున్నా కదా, ఒక బ్రాండ్ కొనుక్కునేటప్పుడే మనం చూస్తాం, డాక్టర్కి కూడా బ్రాండ్ ఉంటుంది కింద, ఎంబీబీఎస్ ఎండి లేదంటే ఎంబీబీఎస్ డిడివిఎల్ అలానే ఉంటుంది. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకునేది కూడా ఫెయిర్ కావాలి, సో తెల్లగా అవ్వాలి అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి అయితే మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం, ఐవీ డ్రిప్స్ వేసుకోండి మీరు తెల్లగా అయిపోండి అని చెప్పేసి ఇట్లా మ్యాజిక్ అన్న టైప్లో చెప్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటి అంటే, కలర్ ఇంపార్టెంట్ కాదు. ఏ కలర్ ఉన్నా కూడా నీ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం, నీ టోన్ని అంటే ఒక చోట నల్లగా ఒక చోట తెల్లగా అలా కాకుండా ఈవెన్ స్కిన్ టోన్ మెయింటైన్ చేసుకొని పింపుల్స్ ఏమీ లేకుండా స్కిన్ బ్రైట్గా ఉంటే దట్ ఈస్ పర్ఫెక్ట్ స్కిన్. ఓకే, ఇప్పుడు ఈ ఐవీ డ్రిప్స్ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్టు అందరూ యాడ్స్లో చూసి అలాగా వాళ్ళు పెట్టుకుంటున్నారు, తెల్లగైపోతున్నారు, మేము పెట్టుకుంటామని వస్తారు. యాక్చువల్గా గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్ అవి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టోన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఉన్న కలర్ నుంచి ఒక షేడ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, కానీ ఎప్పటి వరకు చేసుకుంటారో అప్పటి వరకే ఉంటుంది.
సపోజ్ మనం ఒక 3 months చేస్తాం, ఆ 3 months తర్వాత ఒక 6 months టాబ్లెట్స్ వేసుకోవచ్చు, అప్పటి వరకు ఉంటుంది. మరి తర్వాత మెయింటెనెన్స్ లైఫ్ లాంగ్ చేసుకోలేం కదా. యాక్చువల్గా ఈ గ్లూటథయోన్ ఏం చేస్తుంది అంటే మనలో టైరోసినేజ్ అనే దాన్ని తగ్గిస్తుంది. దానివల్ల మెలనిన్ తగ్గుతుంది. మెలనిన్ అంటే మన స్కిన్ కలర్ మెయింటైన్ చేయడానికి ఉండే పిగ్మెంట్, అది తగ్గిపోవడం వల్ల స్కిన్ లైట్ అవుతూ ఉంటుంది అనమాట. కానీ నువ్వు ఓవర్ డోస్ ఇవ్వడం వల్ల, అది లివర్ మీద ప్రెషర్ పడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది తెలీదు, అది ఎవరు చెప్పరు. ఇప్పుడు 600 to 1200 mg అనేది బేసిక్, మనం అది ఇస్తాం. దానికి మించి అంటే 2400 డబల్ కొంతమందిలో ఇస్తాం. వీళ్ళు అది ఒక 10 injections ఎట్ ఏ టైమ్, 15 injections ఎట్ ఏ టైమ్ అలా ఇస్తూ ఉంటారు టు రీచ్ ద గోల్. అంటే ఆ కలర్ని రీచ్ అవ్వడం కోసం ఇస్తూ ఉంటారు. సో ఆ ప్రెషర్ అంతా మన బాడీ మీదే పడుతుంది. దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. యూజువల్గా దీంట్లో వచ్చే మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటారు? ఇప్పుడు ఈ గ్లూటథయోన్ ఏం చేస్తుందంటే జనరల్గా డీటాక్స్ చేస్తుంది బాడీని. అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక డోస్ ఇస్తే అంతవరకు ఆ లివర్, కిడ్నీస్ ఆ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తాయి. ఇంకా ఎక్కువ ఇస్తే వాటిపైన ప్రెషర్ పడుతుంది కదా. సో ఫ్యూచర్లో లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ పిగ్మెంట్ అనేది స్కిన్కి ఎలాగైతే తగ్గిపోతుందో, నీ బాడీలో ఉన్న పిగ్మెంట్ అంతా తగ్గిపోతూ ఉంటుంది కదా. సో కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు హెయిర్ తెల్లగా అవుతుంది, ఎందుకంటే మెల్లెన్ పోతుంది. ఐబాల్స్ బ్లాక్ నుంచి బ్రౌన్, డల్ బ్రౌన్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ మీకు ఎక్కడైతే ఈ బియర్డ్ హెయిర్ కానీ బాడీ హెయిర్ కానీ కలర్ అనేది తగ్గిపోయి కాపర్ కలర్ లేదంటే గ్రేయిష్ అయిపోతూ ఉంటాయి. ఓకే. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ ఫీచర్స్ అనేది కూడా అలా మారిపోయిన తర్వాత మళ్ళీ మనము నార్మల్గా రావడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటాయంటారా? పాసిబిలిటీ ఉండదు ఇంకా, ఎందుకంటే మళ్ళీ మనం మెలనిన్ని రీప్లేస్ చేయడానికి ఇంజెక్షన్స్ ఉండవు. ఓకే. మళ్ళీ మన టోన్ని వచ్చిన దాన్ని మెయింటైన్ చేయడానికే తప్ప ఇంకా మళ్ళీ బ్లాక్ కలర్ రావడానికి మళ్ళీ ఇంజెక్షన్స్ ఉండవు. ఓకే. సో ఎక్కడైనా స్పెసిఫిక్ ప్యాచెస్ వస్తే, అంటే ఒక్క చోటే చాలా తెల్లగా వచ్చింది, అక్కడ మార్చుకోవడానికి ఉంటుంది తప్ప ఓవరాల్గా చేంజ్ చేయడం కష్టం. ఓకే. సో ఇది ఎవరు చెప్పరు. ఎందుకు అంటే నీకు కావాల్సిన కలర్, మాకు కావాల్సిన మనీ, ఆ టైప్లో ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ డోసెస్ చేయడము, దానికి సైడ్ ఎఫెక్ట్స్ రావడము. ఇంకా గ్లూటథయోన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అబ్డామినల్ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. ఇండైజెషన్ కానీ, పొట్ట నొప్పి వచ్చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవి మైన్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ కదా అని నెగ్లెక్ట్ చేసినా ఈ పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ పర్మనెంట్ మేకప్స్ అనేది కూడా వేస్తూ ఇట్లా ఉన్నారు కదా, ఏంటది అది యాక్చువల్గా? పర్మనెంట్ మేకప్ అంటే ఏంటంటే మెయిన్గా 3 ఉంటాయి దీంట్లో. ఒకటి ఐబ్రో, పర్మనెంట్ ఐబ్రోస్ అని చేస్తారు. పర్మనెంట్ లిప్ కలర్, ఇంకొకటి పర్మనెంట్ స్కిన్ కలర్. అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ ఉంటుంది? ఉండదు, ఒక 1.5 year ఉంటుంది. ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు మనం రోజు మేకప్ చేసుకునే వాళ్ళు ఫౌండేషన్ వేసుకుంటారు. అదే ఫౌండేషన్ని నేను స్కిన్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నా. అదే పర్మనెంట్ మేకప్ అంటే. అప్పుడేమవుద్ది, ఆ ఫౌండేషన్ నీకు రోజు ఉంటుంది, లోపలికి ఇంజెక్ట్ చేసుకున్నాం కదా, సో అది గ్రాడ్యువల్గా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇంజెక్ట్ చేసుకోవాలి. సో నువ్వు ఒక ఫారెన్ బాడీని తెచ్చి నీ స్కిన్లో పెట్టుకుంటున్నావు అంటే అది మంచిదా? సో అట్లా దాని సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత వస్తాయి. ఎట్లా అంటే ఈ పిగ్మెంట్ లోపల ఉండడం వల్ల పిగ్మెంట్ రియాక్షన్స్ రావడం, స్కిన్కి ర్యాషెస్ రావడము, ఎక్కువగా రబ్ చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయిపోవడం. పర్మనెంట్ ఐబ్రోస్ కానీ లిప్ కలర్ కానీ ఇవన్నీ అంతే. నువ్వు ఒక ఫారెన్ బాడీని తెచ్చి నీ బాడీలో పెట్టుకుంటున్నావు. టాటూ చేసుకోవడమే. ఏది ఐబ్రోస్ అంటే మనం టాటూ వేసుకుంటాం కదా, కాకపోతే ఇది ఇంకా ఎక్కువ డెప్త్కి. సో అది కూడా 1.5 year తర్వాత మళ్ళీ దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్లో డబ్బులు అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నట్టే ఇది కూడా అంతే, సేమ్ ప్రాసెస్, సేమ్, డిఫరెంట్ ఏముండదు అనిపించింది. ఓకే. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కంప్లీట్గా రీల్స్ అండ్ ఆ ప్రమోషన్స్, సో ఆ ఒక ప్రపంచంలో పడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీనికి అట్రాక్ట్ అనేది అవుతూ ఉన్నారు. కానీ లాంగ్ టర్మ్లో వచ్చే డిసడ్వాంటేజెస్ గురించి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. మీన్ దానివల్లే ఇప్పుడు అంటే ఆ డిమాండ్ అనేది పెరగడంతో కూడా వీళ్ళు కూడా ఎక్కువగా ఫేక్ క్లినిక్స్ అనేది కూడా ఎక్కువగా రావడం అనేది కూడా గమనిస్తున్నాం. ఎవరైతే ఈ క్లినిక్స్ దగ్గరికి వెళ్ళాలి, సో మన దగ్గర లేనిది మనమైతే తెచ్చుకోవాలి, రీల్స్లో మనం బాగా కనిపించేయాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ స్కిన్ అండ్ హెయిర్ అనేది అందరికీ ఇంపార్టెంటే, దానికి నేను కాదనను. కానీ మీ స్కిన్ అండ్ హెయిర్ మెయింటైన్ చేయాలంటే ప్రాపర్ హ్యాండ్స్ దగ్గరికి వెళ్ళండి.
దాంతోపాటు ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్సే కాకుండా ఇంటర్నల్ హెల్త్, మీ డైట్ కానీ, మీ స్ట్రెస్ లెవెల్స్ కానీ, మీ ఎక్సర్సైజ్ కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓన్లీ క్రీమ్స్ రాసుకుంటేనో లేదంటే ఓన్లీ ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటేనో స్కిన్ అండ్ హెయిర్ బాగుపడవు. ఇంటర్నల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఫోకస్ చేసి స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఏంటంటే మెయిన్గా సో మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, సో టు సెలెక్ట్ ద రైట్ డెర్మటాలజిస్ట్ ఏంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.